సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రచారాలు ఓవైపు నడుస్తూ ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన చర్చ మరోవైపు ఉధృతంగా ఉంది. ప్రధానంగా కడప జిల్లాలో క్యాంపెయిన్ చేస్తూ వస్తున్న వైఎస్ షర్మిలారెడ్డి, సునీతారెడ్డి హైదరాబాద్ కేంద్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అవినాష్ రెడ్డికి ఈ కేసుతో ఏ రకంగా సంబంధం ఉంది అనే విషయాలకు సంబంధించిన వివరాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కొద్దిసేపటి క్రితం అవినాష్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సో సునీతారెడ్డి గతంలో సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలకు సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తున్నారు. గూగుల్ టేక్అవుట్కు సంబంధించిన అసలు నిజాలు ఇవి అంటూ చెప్తున్నారు. సో వివేకానంద రెడ్డి కేసు వేదికగా ఇరు వర్గాల మధ్య వాదన ప్రతివాదనలు, విమర్శలు ప్రతి విమర్శలు చూస్తూ ఉన్నాం. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి. ముందుగా వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఇష్యూ మాట్లాడదాం. ఏంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ప్రెస్ కాన్ఫరెన్స్లు, వీటి ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎందుకు ఇంకా ఈ ఇష్యూ ఇంత పొలిటికల్గా వివాదంగా మారుతోంది? ఇప్పుడు దర్ ఆర్ సర్టన్ డెలిబరేషన్స్ అండి. నిన్న సునీతమ్మ మంచి బ్రహ్మాండమైన ప్రెస్ మీట్ పెట్టి చాలా అడౌట్ చేసింది. మీకు సావిత్రి, చక్కుబాయి, అనసూయ ఇలాంటి మహాపతివ్రతల గురించి తెలుసు కదా. ఆకోకే సునీతమ్మ కూడా చెందుతుంది. ఎందుకంటే భర్త పరిరక్షణ కోసం ఆవిడ నడుము బిగించి చాలా బ్రహ్మాండంగా పరిరక్షించబడుతున్న ఉదంతాన్ని కనుక మీరు నిశ్చితంగా గమనిస్తే, మొదటి ప్రవచనం షమీం ఎవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో అంది వినండి కావాలంటే. కానీ 31/7/2020 ఐ హ్యావ్ నో ఐడియా. కానీ 31/7/2020 సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కేటగిరికల్గా ఓయి షమీం అన్నది బాగా ఎస్టాబ్లిష్ చేసింది. రెండోది, ఇక్కడ నేను ఆ సావిత్రి, చక్కుబాయి గురించి ఎందుకు పోల్చానంటే, వాళ్ళు భర్తల కోసం చేసిన పోరాటాలు చరిత్ర. అలాగే ఈవిడ కూడా రెడ్డి రాజశేఖర రెడ్డి గురించి చాలా తాపత్రయపడుతుంది. మీకు కొన్ని విషయాలు చెప్పాలి సార్. గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, ఈ ఐదో వాడు. ఇది మొదటి ప్రశ్న. రెండోది, ఏ ఉత్తరాన్నైతే దాచమన్నాడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఎందుకు అంత ఆశ్చర్యచకితుడయ్యాడు, ఎందుకు అంత టెన్షన్ పడ్డాడు? ఎవరు? నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఉత్తరం దాచమని పిఏ టెన్షన్ పడ్డారని మీకు ఎవరు చెప్పారు? ఎందుకు చెప్తానంటే, ఈ రెండు డాట్స్ని మనం మీట్ చేస్తే, మూడో డాట్ ఏంటంటే దగ్గర 7:20 నుంచి 7:35 దాకా అనుకుంటా సునీతమ్మ శంకరయ్య గారు సిఐతో మాట్లాడింది. ఈ మూడిటి విశ్లేషణలోనే ఇవాళ నాది ఉంటుంది సునీతమ్మ ప్రజెంటేషన్. తర్వాత అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారో మనకు తెలుసు. నేను మొదట చెప్పింది ఏంటంటే, ఉత్తరం దాచమన్నది పిఆర్ రామకృష్ణారెడ్డి త్రూగా, అండ్ ఈ వంట అతను కుర్రాడు దాచిన దానికి వాళ్ళిద్దరికి పోలీసులు ఇంట్రాగేషను నానా తెప్పలు పడ్డారు. కానీ ఇక్కడ గంగిరెడ్డి తలుపు తీశాను, గత విశ్లేషణ నేను చాలాసార్లు ప్రూవ్ చేశాను, తలుపు తీయబడలేదు, తలుపు బద్దలు కొట్టారు. అలాగే ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, ఈ దస్తగిరి గడి ఓవర్ యాక్షన్ అయితే పరాకష్ట, గుండ్లు మీద కూర్చుని బాధేశాం, చంపేశాం, పొడిచేసాం ఇవన్నీ చెప్తున్నారు కదా సార్. సోదా సింగ్ మేడం బీయింగ్ ఏ సిబిఐ ఆఫీసర్, ఆవిడ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి? ఓ బ్రూటల్ మర్డర్ అండ్ రాబరీ ప్లస్ ఏదో ఆస్తి పత్రాలు. రాబరీ ఇస్ నథింగ్ బట్ ఆస్తి పత్రాలు 45 లక్షల క్యాష్ రికవర్ చేశారు. 45 లక్షల దగ్గర క్యాష్ అండ్ ఆస్తి పత్రాలు అంటే నోటరీ చేసిన పేపర్లు రికవర్ చేశారు కదా. గౌరవ సిబిఐ రికవర్ చేసింది సుధా సింగ్ మేడం. మీకు ఇక్కడ నేను ఇప్పుడు ఒక డాట్ మీట్ చేయాలి మీరు. ఫోరెన్సిక్ రిపోర్టు అండ్ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ అది పూణేకి పంపించారు. ఇంకా ఇట్ నీడ్స్ టు బి ఎస్టాబ్లిష్డ్ అంటున్నారు, కానీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. అది రహస్యంగా ఉంచబడింది. ఎనీ టైం మీరు చెప్పిన సోకాల్ గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్ వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరివి అన్నీ మ్యాచ్ చేసుకుంటూ వచ్చారు, ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి గారితో సైతం. ఒక ఫింగర్ ప్రింట్స్ అక్కడ ఉన్న వాళ్ళతో మ్యాచ్ కావట్లేదు. ఈ నేపథ్యానికి నేను ఒక విషయం మీకు చెప్తాను, ఎందుకంటే మీరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా రాయలసీమ ఫ్యాక్షన్ల మీద ఎంత కాదన్నా మీకు అనుభవం ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి హత్య తల మీద బలమైన గాయాలతోనూ ఆయన అడ్డు పెట్టుకుంటున్నప్పుడు చెయ్యి నరకబడింది, ఇంకా బాడీలో ఇంకెక్కడ డ్యామేజ్ లేదు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంటే ఆయనకి ఏదో ప్రైవేట్ పార్ట్స్లో కూడా దాడి చేశారు. నాది ఆ ఫోటో కూడా చూపిస్తాను. ప్రైవేట్ పార్ట్స్లో కూడా దాడి చేశారు. నో, ఇట్ ఈస్ నాట్ ప్రైవేట్ పార్ట్స్ ఎట్ ఆల్. ఇది మీకు రాయలసీమ, మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ విధమైన హత్యలకి తెర లేపబడితే ఈ పిక్చర్ చూడండి. ఇస్ దర్ ఎనీ ప్రైవేట్ పార్ట్స్? జూమ్ చేయ. ఓకే, సో దెబ్బ తగినట్టే లేదు. ఎందుకు చెప్తానంటే, రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ హత్యలు ఎలా ఉంటాయంటే, ఇష్టం నరికేస్తారు పైశాచికంగా, కానీ ఒక ప్రొఫెషనల్ కిల్లర్ విల్ ఆల్వేస్ అటాక్ హిస్ హెడ్, ఎందుకంటే తల కొట్టి చంపేస్తున్నాడు. కాబట్టి చూడండి, మీరు ఏ సినిమాలో అయినా సరే ఎయిమ్స్ ఫర్ హెడ్,
ఎందుకంటే మనకి ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ గారి మీద విపరీతమైన దాడి జరిగింది కత్తులతో నాటితో, బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. బట్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎప్పుడు తలపైన కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది వివేకానంద రెడ్డి గారిది ఫస్ట్ పాయింట్. రెండోది, నేను ఇందాక అడవడపడుతున్న రాజశేఖర రెడ్డి లెటర్ విషయం అన్నాను. ఎందుకు చెప్పానంటే, తలుపు తీశానని గంగిరెడ్డి గారి ఓవర్ యాక్షన్, దస్తగిరి గారు పిడిగుద్దులు గుద్ది చంపేశాను ఇవన్నీ చెప్తున్నాడు కదా, నరకేశాను ఇష్టం వచ్చినట్టు అవన్నీ. ఇందులో నిజం లేదు. ఎందుకంటే టాస్క్ ఈజ్ బీన్ గివెన్ టు సంబడి ఎల్స్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఈ ఫ్రిక్షన్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లే. ఎందుకంటే సిఐ శంకరయ్య గారితో ఎప్పుడైతే ఈవిడ సంభాషణలు అంతసేపు ఉన్న దగ్గర కాన్స్పిరసీ ఎవరి మీద అనుమానం ఉందా అన్నది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయలేదు ఆవిడ. పోలీస్ పరంగా మీరు ఒకటి ఆలోచించండి, క్రిటికాలిటీ ఉంది దీంట్లో. ఇఫ్ షీ సేస్ అవినాష్ మీద నాకు అనుమానం ఉందో, లేకపోతే ప్రసాద్ గారి మీద అనుమానం ఉందో, నరసింహరావు గారి మీద అనుమానం ఉందో, పలానా వాడిది ఆవిడ నాట్ ఎస్టాబ్లిష్డ్. అలాంటప్పుడు ఇన్వెస్టిగేషన్ మాడ్యూల్లో ఆవిడని ఎక్కడ కన్సిడర్ చేయింది ఉదంతం. రెండోది, గుండెపోటు అని బ్రూటల్ మర్డర్ అని తెలిసిన ఫస్ట్ నేపథ్యం ఎవరికంటే ఆ అమ్మాయికే. ఇక్కడ మీకు ఇంకో క్రెడెన్షియల్ చెప్తా, మీకు ఇది ప్రజలకు బాగా అర్థమయ్యే భాషలో. నిన్న ముఖ్యమంత్రి గారి మీద వెల్లంపల్లి శ్రీనివాస్ మీద హత్యా ప్రయత్నం జరిగింది అనుకుందాం, అయితే రాయించుకుని కొట్టారు, ఏదో ఏం చేశారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంప్లైంట్ ఏముందండి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అండ్ నాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అనుమానం ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ దట్ కాదు, వీలు కాదండి. ఎవడో గన్నయ్య గడో పొన్నయ్య గడో కొట్టాడు, లేదంటే ఎవడో ఒక దురుద్దేశంతో ఆడికి అమ్మఒడి రాలేదనో, లేదంటే ఇంకోటి ఏదో రాలేదని కొట్టాడు, ఇలాంటివన్నీ పోలీస్ వ్యవస్థ ప్రూవ్ చేయవలసింది. బట్ ప్రైమా ఫేస్ గా కంప్లైంట్ ఎప్పుడు ఏమని చెప్తాడు, అనుమానం ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద చెప్పేస్తాడు. బట్ ఈ నేపథ్యంలో సునీతమ్మ ఎప్పుడైనా అనుమానం వ్యక్తం చేసిందా? రెండోది, కంటిన్యూస్ గా అబద్ధాలు మాట్లాడుతూ వస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, షీ డోంట్ నో హూ ఇస్ షమీమ్ అన్నది. కానీ 31/7/2020లో షీ కేటగిరికలీ సెడ్ ఏమని, షమీమ్ ఎవరో తెలుసు, సిబిఐ ఇచ్చిన దాంట్లో. నేను అది కూడా మీకు ఇస్తాను, డిస్ప్లే చేయండి. పైగా వాళ్ళిద్దరు మధ్య ఫోన్ కాన్వర్సేషన్ మెసేజ్ కూడా మన లాస్ట్ టైం మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే, అన్నోన్ పర్సన్ ఎవడో అన్న దగ్గర వీళ్ళ చుట్టూ ఇక్కడ ఫస్ట్ జరిగింది ఏది, బ్రూటల్ మర్డర్, ఎవరితో ఒకరిని డిప్లాయ్ చేసి కొట్టించారు. సో ఇప్పుడు నలుగురిలో కాకుండా ఇంకెవడో ఐదవాడు ఉన్నాడు, వాడి ఫింగర్ ప్రింట్స్ ఇప్పటిదాకా మ్యాచ్ కాలే, వాడు ఒక్కడదే ఉంది, ఇంకా అసలు కాదు అదే. రెండోది, మీకు ఇంకోటి గమనిస్తే మీకు చిన్న విషయం చెప్తారు. ఇంకొక వీడియో ఉంది దీంట్లో, మీకు దెర్ ఇస్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ వివేకానంద రెడ్డి గారిది. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు అంటే 13వ తారీఖు నాడు కియా మోటార్స్లో ఏదో ఇన్వెస్ట్మెంట్ ఏదో నేను చేస్తున్నాను, నాకు దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ డబ్బులు కావాలని. అండ్ సునీతమ్మ ఒక 9-11 సంవత్సరాల క్రితం అనుకుంటా డైనింగ్ టేబుల్ మీద బాటిల్ ఇచ్చి కొట్టింది వివేకానంద రెడ్డి గారికి. ఆ రోజు నుంచి మాట్లాడలేదు అమ్మకే ఆయనకి. ఇది ఎవరు చెప్పారు మీకు? ఇది వాస్తవం. నేను విమలమ్మ గారు వాళ్ళు చుట్టపాలను ఎవరు అడిగినే చెప్తారు. ఓకే, మాటలు లేని నేపథ్యంలో ఈయన చెక్ పవర్లు సీజ్ చేసింది. రూపాయి డబ్బులు లేక అల్లాడిపోతున్నాడు ఈయన. ఎవరు? వివేకం సార్. రూపాయి డబ్బులు లేకుండా అల్లాడిపోతున్న వివేకానంద రెడ్డి గారు ఇంట్లో 45 లక్షల డబ్బులు ఎట్లా రికవర్ చేశారు? అదే ఒక్క నిమిషం ఆగితే అన్ని చెప్పగలుగుతాం. ఎప్పుడైతే ఆయన డబ్బులు లేక నానా తిప్పలు పడుతూ డైమండ్ వ్యాపారాలు మొదలెట్టాడు, తర్వాత ఎవరైతే రాధాకృష్ణ దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో చేయబోయి దాంట్లో చేతులు కాల్చుకుని ఆయన డబ్బులు వెనక్కి ఇచ్చేసిన ప్రోత్సాహంలో ఈ డబ్బులనే నేపథ్యంలో సతమతం అవుతుంది దగ్గర ఆయన దగ్గర స్థిరాస్తులు మాత్రమే. ఎందుకంటే 2017లో ఆయన ఎమ్మెల్సీ నిలబడినప్పుడు డిక్లేర్ చేసిన 45 కోట్లు ఆస్తి. మీకు అర్థమవుతుందా? అప్పులైనా చేసి నాకు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వని రాజశేఖర రెడ్డి అండ్ వివేకానంద సార్ కాన్వర్సేషన్. సో ఈ నేపథ్యంలో డబ్బులు లేవు, ఓన్లీ స్థిరాస్తులే ఉన్నాయి. అండ్ షమీమ్ గారికి ఇక్కడ ఒక ఇల్లు కొంటారు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తారు వాళ్ళ బాబు కన్నా, దాని మీద పొరపచ్చలు ఇలా ఆక్షేపణలు ఆక్రందనలు. కానీ మీరు ఈ టోటల్ సిరీస్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ ఇవన్నీ మీరు గమనిస్తే సునీతమ్మ గారు నాట్ లెస్ దాన్ 200 కోట్ల పైసలకు ఖర్చు పెట్టి ఉంటుంది ఈ కేసులకి. బికాజ్ హూమ్ ఎవర్ షీ హెర్డ్ ఈ కేసు ప్రాసెస్లో 5 సంవత్సరాలు అగ్రిగేట్ వాళ్ళకి ఛార్జెస్ ఎంతో అందరికీ తెలుసు. అడ్వకేట్లు ఎవరు ఇచ్చుంటారు? ఆ మ్యాన్ బిహైండ్ ఈస్ నథింగ్ బట్ తెలుగుదేశం. మీకు ఇక్కడ సింపుల్ లాజిక్ చెప్తా. దమ్మిడి ముండకాయ కానీ శవరం అనే ఒక సామెత ఉంటుంది, లేదా బారానా చారానా మురిగేకెళ్ళే బారానా మసాలా అని. ఈ 2 సామెతలను కనుక క్రోనికల్ పెట్టి చూస్తే ఈ కాన్స్పిరసీని డ్రైవ్ చేసిన విధానంలో ఎవరెవరు ఎలా డ్రైవ్ చేశారో గమనించండి. రెండోది, ఒక కాన్స్పిరసీ వాళ్ళ అవినాష్ రెడ్డి పక్క బ్రహ్మాండంగా తిప్పుతున్నారు ఈ అక్కచెల్లెళ్ళు ఇద్దరు. ఒక కాంగ్రెస్ నేషనల్ పార్టీ, ఉదాహరణకి
ఈవిడ ఇక్కడ పార్టీని విలీనం చేసిన తర్వాత ఆవిడకి అక్కడ తీసుకెళ్లి హైదరాబాద్లో పీసీసీ అధ్యక్షులు ఇచ్చారు. ఈ సీఎం రమేష్ లెటోడు 30 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్లో కాంగ్రెస్కి ఇచ్చిన తర్వాత ఈ అమ్మకి వచ్చిందనే విషయం అందరికీ తెలుసు. ఈవిడ ఓ ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ వాడు కేపాల్ లెటర్ కూడా ఆలోచిస్తాడేమో 4 సార్లు వెనక ముందు ఆలోచించి, ఈవిడ జాతీయ పార్టీ విధానాలు కానీ కాంగ్రెస్ పరంగా కానీ ఏ విధానాలు మాట్లాడకుండా కేవలం ఇక్కడ టెరిటరీలోనే అవినాష్ రెడ్డి చుట్టూ కడప రాజకీయాలు మాట్లాడుతుంది. మీరు ఇదొకటి గమనించండి. అండ్ ఇక్కడ సునీతమ్మకి వచ్చారు కల్లా ఆల్ ఆఫ్ అ సడన్ షీ స్టార్టెడ్ గివింగ్ డెమాన్స్ట్రేషన్స్ అండ్ ఆల్. బికాస్ ప్రతిసారి దస్తగిరి గారి విషయంలో ఇంప్లీడ్ అవుతుంది ఆవిడ, అవినాష్ రెడ్డి విషయంలో ఇంప్లీడ్ అవుతుంది. ఈ దస్తగిరి గారిని వెనకేసుకొచ్చే కార్యక్రమానికి ఇంకా మరి చెప్పక్కర్లే. ఎందుకు ఇదే దస్తగిరి గారి సునీల్ యాదవ్ గారికి పైలసీలు కరెక్ట్గా తగిలించి మాట్లాడితే అరెస్ట్ చేసి 5వ వాడు తెరపడం ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో సిబిఐ కూడా ప్రాపర్గా యాక్ట్ చేయట్లేదు. యా, ఇక్కడ మీరు గమనిస్తే మీరు అందుకే గౌరవ న్యాయస్థానం కానీ గౌరవ సిబిఐ కానీ రీఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇచ్చింది. బికాస్ ది రామ్ సింగ్ అండ్ జైస్వాల్ రిటైర్ అయ్యేదాకా, రామ్ సింగ్ అండ్ ఎత్తావతలు కూర్చోబెట్టారు. ఈ జైస్వాల్ అనే వ్యక్తి రిటైర్ అయ్యేదాకా దీని యొక్క క్రెడెన్షియల్స్ అన్ని ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. బట్ ఇట్ నీడ్స్ టు కెప్ట్ ఇన్ రైట్ ట్రాక్. బిఫోర్ దట్ ఈ లావేస్ కావేసాలు ప్రదర్శిస్తున్నారు. మీరు ఇట్లో మీరు ఎక్కడైనా గమనించండి, ఈ సునీతమ్మ గారి యొక్క వాట్స్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ వాట్స్ ఆర్ వెంజంట. ఓకే, వెంజంట అన్నది ఒక కాన్సెప్ట్ ఏంటంటే మొగుడిని పరిరక్షించుకునే కార్యక్రమం. బికాస్ మీరు ఒకటి గమనిస్తే అవినాష్ రెడ్డి ట్రాక్ రికార్డ్ ఈజ్ వెరీ క్లియర్. ఏది 2014లో ఎంపీ, 2019లో ఎంపీ టికెట్ అనౌన్స్ చేయబోతున్నాడు ఆయన. దెర్ ఇస్ నో కాంట్రడిక్షన్. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు కూడా నేను నా పాత విశ్లేషణలో ఇట్ ఇస్ గాట్ ప్రూవ్డ్. ఎందుకంటే అంబిగ్యూటీ ఉన్న ఆల ప్రభావ తొమ్మలాట కూడా కన్విన్స్ చేసి అవినాష్ రెడ్డి గారి టికెట్ ఇవ్వడం, అండ్ వివేకం సార్ కన్విన్స్ చేసింది. నెక్స్ట్ మైదుకూరు ఇలాంటి ఎమ్మెల్యేలు అందరితోనూ ఆయన ప్రచారంలో ఉన్నాడు. ఇవన్నీ మనం ప్రూవ్ చేసాం. బట్ ఇట్ కమ్స్ టు దిస్, వీళ్ళ యొక్క లాస్ట్ మూవ్ ఏంటంటే ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియోలో సింపథెటిక్ వేవ్స్లో కన్సిడరేషన్ కనుక వస్తే ఎదుర్ ఆఫ్ ద ఆప్షన్స్ మా అన్నదమ్ముల్లో ఒకటికి, లేకపోతే వాళ్ళ అమ్మగారికి కానీ లేకపోతే సునీతమ్మకి కానీ ఎంపీ టికెట్ వస్తుంది అన్నది. మేబీ దే హ్యావ్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్. వెస్టెడ్ ఇంట్రెస్ట్ గురించి నేను మాట్లాడట్లే. బట్ స్టోరీ బిహైండ్ టు ఎలిమినేట్ అవినాష్ అన్న దగ్గర వీళ్ళ ఫస్ట్ పాచిక అది. దిస్ ద కాన్సెప్ట్. ఎందుకంటే 13 నుంచి 16 రోజుల లోపల, ఎందుకంటే డబ్బులని జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవాలి కదా టికెట్కి, వీళ్ళ డబ్బులు లేనప్పుడు. సో ఈ రాజకీయానికి ఎప్పుడైతే తెరలేపబడ్డారో ఈ పొలిటికల్ యాగనీలో వీళ్ళకి ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ పాలిటిక్స్ ఉన్నదా లేదా, లేదా ఫైనాన్సెస్ అన్న దాని మీద దే ఆర్ ఫోకస్డ్ మోర్ ఆర్ నాట్. అండ్ రెండో బారిని ఎలిమినేషన్ అనే కాన్సెప్ట్లో ఎలా ఉన్నది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ ఈషా ఫౌండేషన్లోనే ఎక్కడ పని చేసుకుంటూ అబ్బాయిని చదివించుకుంటుంది. సో ఇప్పుడు మొత్తం కేసు ఎంపీ టికెట్ కోసం జరిగింది అనేది సునీతారెడ్డి గారు, షర్బారెడ్డి గారు చెప్తున్న మాట సార్. మీకు అనిపిస్తోంది ఏంటి, ఆస్తుల కోసం షమీమ్ ఇష్యూలో మాత్రమే హత్య జరిగింది అనేది మీరు చేస్తున్నారు? నాట్ ఓన్లీ దట్, దిస్ టూ ఆర్ పారల్ వైస్ వర్సా. ఎట్లా? ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఆస్తి అన్న కోణాన్ని ఫస్ట్ ఫ్రంట్ అని పెట్టారు, తదనంతరం ఎందుకంటే బ్రోటల్ మర్డర్ ఎవరి దగ్గర నుంచి చేస్తారు? ఇది మీకు రాయలసీమ ఫ్యాక్షన్ మర్డర్స్ అయితే ఈ విధంగా ఉండవు. మీకు తెలుసు కదా, మీరు బీయింగ్ సీనియర్ జర్నలిస్ట్, రాయలసీమ మర్డర్స్ ఎట్లా ఉంటాయో తెలుసు కదా. పైశాచికమైన నరకవేత ఉంటుంది, కాళ్ళు చేతులు ఏవి పడితేవి. అలాంటిది ఇక్కడ ఓన్లీ హెడ్ ఎవడవాడు? ఓ ప్రొఫెషనల్ షూటర్ అవ్వాలి, లేదంటే ప్రొఫెషనల్ కిల్లర్ అవ్వాలి. వాడు ఏమి ఎప్పుడు తల మీదే ఉంటుంది. ఓకే, మీరు ఇది ఆలోచించండి. సో ఈ 5వ వ్యక్తి, ఇప్పుడు నలుగురు కాకుండా 5వ వ్యక్తి ఉన్నారని మీ పాయింట్. ఎందుకంటే గంగిరెడ్డి గట్టి పకోడీ కబుర్లు నేను తలుపు తీశారు గొల్లం, లేదా ఎర్రగొట్టు లోపలికి వచ్చారు, అది ప్రూవ్డ్. ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీ వాళ్ళే ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ సిట్ చెప్పినట్టుంది. ఫస్ట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా చూసినా అవుట్ ఆఫ్ ద బాక్స్ అవినాష్ రెడ్డిని బలవంతాన్ని గుంజిందులోకి తీసుకొస్తున్నారు. బట్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ చూడాలి. అసలు ఈ షమీమ్ ఏమైపోయింది సార్? ఎందుకు ఆమె బయటకు రావట్లేదు? ఏమొస్తుంది సార్, ప్రాణ భయం ఉండొచ్చు కదా. అరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అయితే విచారణ చేయాలి కదా పిల్లలు. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇందాక అవినాష్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా, ఏ నియోజకవర్గంలో 300 గడపలు తిరిగిన జగన్ వివేకానంద రెడ్డి గారిది ఆ గడపలనే అక్కడే కన్ఫ్యూజ్ చేయకుండా ఎక్కడ ఒక్కరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. సో ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో ఈ ఫోటో పట్టుకొని అవినాష్ రెడ్డికి ఓటేయండి అని అడిగారంట. రామ్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఇవన్నీ ఆయనే చెప్తున్నాడు. దట్స్ ఆల్ ప్రూవెన్ థింగ్స్. ఇక్కడ మీకు వచ్చేసరికి మీకు అదే చెప్తున్నాను సార్. రామ్ సింగ్ గారి ఆధ్వర్యంలో జైస్వాల్ ఇచ్చిన డైరెక్షన్స్ లో నడిచిన సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇస్ గాన్ ఇన్ టు ద రాంగ్ ట్రాక్. ఎందుకంటే 164, 167 సిఆర్పిఎస్లో నేను ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాయి. మెగైనింగ్ ఛాలెంజింగ్ దెమ్. అవి ఎవరినైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాసినవి, ఇవన్నీ సొంత పెత్తనాలతో రాసిన రాతలు. వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ దే కమ్యూనికేటెడ్ అన్న దగ్గర అదే క్యాండిడేట్లు మళ్ళీ వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేసిన 164, 164, 167 గ్యారంటీగా మారుతాయి. ఈవెన్ సునీతారెడ్డి గారు కూడా ఫస్ట్ ఇచ్చిన వాంగ్మూలానికి నెల రోజుల తర్వాత మళ్ళీ మార్చి ఇచ్చిన వాంగ్మూలానికి తేడా ఉంది.
ఓ వ్యక్తి దగ్గర 2 వాంగ్మూలాలు ఎలా తీసుకుంటుంది సిబిఐ అనేది కూడా అవినాష్ రెడ్డి గారు దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ది కాంట్రడిక్షన్స్. ఇప్పుడు నిన్న ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా షమీం ఎవరంటే మహానటి సావిత్రిలాగా అదే అలా ఎందుకన్నారు తెలియకుండా 31/7/2020 ఆవిడ ఇచ్చిన సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇట్స్ క్లియర్ అండ్ ఎవిడెంట్ దట్ హూ ఇస్ షమీం అన్నది. ఇక్కడ మీకు ఆస్తి అన్నది ఎస్టాబ్లిష్డ్ సార్. ఎందుకంటే వాటా ఏదో పత్రాలు తీసుకెళ్లారు, పత్రాల కోసం అదే సార్ నోటరీ చేయించారు. అది కూడా అవినాష్ రెడ్డి చెప్పిన సారీ దస్తగిరి చెప్పినట్టున్నాడు కదా కన్ఫెషన్ చెప్పాడు. ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఎప్పుడోరుగా మారిపోయా మొత్తం నేనే చంపేస్తాను ఓవర్ యాక్షన్ చేస్తున్నా ఈ దస్తగిరి గడిది మైనస్ రోల్. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఆశ్చర్యచకుతుడు. ఈడెందుకు ఎంత గింతేస్తండి ఈ గంగిరెడ్డి గడిలో మనం ఇచ్చిన టాస్క్ ఏంటి, వాట్ ది ఎగ్జిక్యూటెడ్ అనేది అంబిగ్యూటీ. యు గాట్ మై పాయింట్. ఎవడైతే ప్రొఫెషనల్ కిల్లర్ ఉన్నాడో వాడు కల్ప్రిట్. వాడికి టాస్క్ ఎవడు ఇచ్చాడు అనేది ఇవాళ వాడు దొరికితే ప్రూవ్ అయిపోతుంది. సో మీ ప్రకారం వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన కేసులో అసలు ఆయన హత్యలో పార్టిసిపేషన్ చేసిన వ్యక్తి ఎవరు ఇప్పుడు తెలియదు. అది తెలియకుండా ఈ ఓవర్ యాక్షన్ ని మనం జస్టిఫై చేస్తున్నాం. ఆయన హైడ్ చేస్తున్నారు. ఈ దస్తగిరి గారి చుట్టూ అనవసరంగా తిప్పుతున్నారు కదా ఈ కథకల్లి. సుధా సింగ్ మేడం ఇచ్చింది అదే, బ్రూటల్ మర్డర్ హూ హెస్ డన్ ఇట్. నేనే దస్తగిరి గారు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సంబడి ఎల్స్, హూ దట్ ఎల్స్ ఇస్. ఆ ఫింగర్ ప్రింట్లు ఇప్పటికీ టాలీ కట్టలే. ఇక్కడ లోపల తొంగి చూసిన అవినాష్ రెడ్డితో సైతం ఫింగర్ ప్రింట్స్ అన్ని ఓకే చేసుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు సునీతారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫింగర్ ప్రింట్స్ కూడా చూసారా? ఎవ్రీబడీస్. ఎవరిది మ్యాచ్ కట్లా? ఆ ఒక్కటి మ్యాచ్ కట్లే. ఓకే. పేపర్ పైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ అవి ఇంట్లో ఉన్న ఒక ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్స్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ ద పీపుల్ అరౌండ్. హీ ఈస్ ద కల్ప్రిట్. హూ ఇస్ దట్? ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ ఏంటంటే పైకి చెప్తుంది దస్తగిరి గారు నేనే వేసేసాను పుల్రాజు ఆశాలు వేస్తాడు. ఇది కాదు. వీడికి డిజైన్ చేసింది ఎవరు? వీళ్ళోని క్యారెక్టర్స్. అలా స్టూడియోలో కూర్చొని తల్లగొట్టడం మెల్లగొట్టడం మాట్లాడినట్టు క్యారెక్టర్స్ ఇవి. కానీ ఒరిజినల్ ఎవడంటే టాస్క్ డిప్లాయర్. ఎవరు టాస్క్ ఇచ్చాడు ఆడు చెప్పాలి. టాస్క్ ఇచ్చేది అవినాష్ రెడ్డి అని చెప్తున్నాడు దస్తగిరి. ఎవరు? అదే చెప్తున్నాను. నువ్వు పార్ట్ అండ్ పార్సల్ గా నేనే చేసిన నోడికి ఆడి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. అది కాదు కదా. ఇఫ్ దట్ ద కేస్, ఇఫ్ సిబిఐ కన్సిడర్స్ దట్, వై ద యాక్షన్ ఈస్ నాట్ టేకెన్ అగైన్స్ట్ అవినాష్ సో ఫార్? వై గౌరవ న్యాయస్థానంలో గివింగ్ లాట్ ఆఫ్ కన్సిడరేషన్స్ బెయిల్ దాకా ఇచ్చి ప్రతిసారి ఈవిడెందుకు గాబరాపడిపోయి ఇంప్లీడ్ అవుతుంది? యాజ్ అండ్ వెన్ బెయిల్ అప్లికేషన్ ఆఫ్ అవినాష్ రెడ్డి రాగానే ఈవిడ గాబరాపడిపోయి ఇంప్లీడ్ అవుతుంది. దస్తగిరి రెడ్డి విషయంలో ప్రొటెక్షన్ షీల్డ్ లాగా వస్తుంది. దేనికి రావాలి? సో దస్తగిరిని తమ వైపు తీసుకుని దస్తగిరిని ప్రలోభ పెట్టారనుకోవాలా లేకపోతే ఏంటి? ఇక్కడ మీకు ఎవరితో అయితే చేయించారో ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటారు సార్. ఆ సపోర్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళు మెయిన్ స్క్రీన్లోకి వచ్చి మేమే అని వెళ్తున్నారు. ఇప్పుడు అసలు ఈ ఇష్యూ ఏంటంటే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుని రోజు దీనిపై చర్చ ఇదంతా. కడప ఎలక్షన్లో ఈ పర్టికులర్ కేసుకు సంబంధించిన వివాదం ఎంత మేరకు ఇన్ఫ్లుయెన్స్ చూపించే వరిస్తుంటుంది? వాళ్ళకాడ ఇన్ఫ్లుయెన్స్. నేను ఆవిడకి చెప్పారు కదా జగన్ గారి గురించి అమ్మాయికి షర్మిలమ్మ మాట్లాడితేనే ఆవిడ మైకి లాక్కుని ఆవిడ చెప్తే ముఖం ఇడిచి పంపించారు. ఆవిడ అందుకే జోలెట్టుకుని అడుక్కుంటుంది ఇవ్వండి అని. నేను వేమలమ్మ గారు ప్రెస్ మీట్ చూశారు కదా ఆవిడ చెప్పింది. సార్ ఒకటి ప్రజలకి ఖచ్చితంగా తెలుసండి. ఇప్పుడు ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏం జరుగుతుందో చూస్తున్నాం దేశంలో. సో ఆ కేసు తేలకపోవడం వెనక కేసు తేల్చాల్సిన బాధ్యత సిబిఐ పై ఉంది. తేల్చకపోవడం వెనక ఎవరున్నారు అనేది కేంద్రంలో నిన్న మొన్న వరకు చెప్తూ వచ్చారు. ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తుంది. ఎందుకు వాళ్ళ వైపు ఒక మాట మాట్లాడలేకపోతున్నారు సునీతారెడ్డి గారు? నేను చెప్తుంది ఒక సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడిగింది ఎవరు? సునీతమ్మ. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడిగిన తర్వాత దాన్ని మిస్ట్రాక్ చేసింది ఎవరు? సిబిఐ. సో టూ ఎండ్స్ మీరు రియల్లీ కనుక కన్స్ట్రక్ట్ చేయగలిగితే ట్రాక్ క్రియేట్ చేసింది సునీతమ్మ. ట్రాక్లో అది మిస్ట్రాక్, అదేంటి సరైన ట్రాక్ కాదు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ పాత అది కాదు. రియల్గా సుధా సింగ్ మేడం అన్నవాడు ఎప్పుడైతే రైట్ ట్రాక్లో పనిచేసిన వాడికి తప్పించి ఈ రామ్ సింగ్ అండ్ జైస్వాల్ ట్రాక్ క్రియేట్ చేశారు. దట్ పీపుల్ షుడ్ నో. అది రాంగ్ ట్రాక్లో వెళ్తుంది. ఆ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళింది దాన్ని మెయిన్ ట్రాక్లోకి తేవడానికి ఎన్ని బాధలు ఉంటాయి? దిస్ ద అంబిగ్యూటీ. అందుకే గౌరవ న్యాయస్థానం కూడా సిబిఐకి టెరిటరీస్ని ఇన్వెస్టిగేషన్ కేసు కన్స్ట్రక్ట్ చేయండి, జల్దీ దీని మీద నివేదికలు ఇవ్వండి అని చెప్తుంది. నివేదికల్లోనే కదా ఈ సునీతమ్మని రాజశేఖర రెడ్డి లెటర్లో ఇన్వెస్టిగేషన్స్ చేశారు. వీళ్ళు వాంగ్మూలాలు నిలకడలేని వాంగ్మూలాలు ఇస్తూ సిబిఐకే 2 డిఫరెంట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అదే ఎస్టాబ్లిష్ అయినప్పుడు న్యాయం ఎటు పక్క ఉంటుంది? సో చూద్దాం ఇంకేం జరుగుతుందో. అసలు ఎప్పుడు తేలుతుందో కూడా తెలియట్లేదు. అది ఇంకొక మాట అన్నారు, బీజేపీలో నంబర్ 1 నంబర్ 2గా ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయని సునీతారెడ్డి గారు నిన్న.
ఎవరు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ చెప్తారు కదా నాకు అయినో నరేంద్ర మోడీ అమిత్ షా డైరెక్ట్ చెప్తుంది ఆయన మధ్య జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలు ఏంటి అందుకోసమే కేసు తేలట్లేదని ఆమె చెప్తున్నమాట మళ్ళీ చెప్పింది ఆవిడ మరి అంత ఒంటరితో సంబంధాలు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు డైరెక్ట్గా పొత్తేట్టుకున్నారు కదా పవన్ కళ్యాణ్ రోజు బైక్ ఇవ్వగానే అలో లక్ష్మణ్ ఊకిల్లి బాబాయ్ అని మొత్తుకొని పెద్ద అయినా ఊకిల్లి బాబాయ్ అని బొడ్డోడు ఈ పవన్ కళ్యాణ్ కూడా ఏటి తెలియపోయినా నాగబాబుతో తోడు నీడగా అదే మాటలు మాట్లాడుతున్న బొరతొక్క మేళానికి డైరెక్ట్ ఒంటరితో చెప్పి పని చేయించవచ్చు కదా తోడు కాదన్నాడు తర్వాత గుర్తుంచుకోండి ధర్మం ఆ ఒంటూలకు భారతీయ జనతా పార్టీ కంటే కేంద్ర ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి చాలా ఇంపార్టెన్స్ అయిపోయారు మరి అదైతే పొత్తు మందాన్ని తెంచుకుని మళ్ళీ ధర్మపోరాట దీక్షలు చేయమని చెప్పండి సునీతమ్మ ఆధ్వర్యంలో సో అంటే చాలా లాజిక్ లేకుండా ఉంది మనం చేస్తున్న ఆర్గ్యుమెంట్ కూడా చూద్దాం సరే ఓకే మిగతా ఇష్యూస్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి ఏంటి అసలు దాడి తర్వాత పరిణామాలు దాడి తర్వాత ఆయన నిన్న ఫస్ట్ టైం గన్నవరం వెళ్ళారు సో గన్నవరం గుడివాడ ఆ ర్యాలీలు అవి చూసిన తర్వాత ఏమనిపించింది అంటే నాకు మొన్నటిదాకా ఈ వంశీ అటు వచ్చాడు ఈ వెల్లంపల్లి గారినేమో మలాది విష్ణుని మార్చి ఈయనకి టికెట్లు ఇచ్చారు ఎలాగా ఆయన దగ్గర నెత్తిన పాలు పోసారు మొత్తం టర్నౌట్ అంతేనా ఇక్కడ మీకు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అండి జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అక్కర్లేని వాళ్ళకి యుద్ధం జరుగుతుంది వేరే వేరే క్యారెక్టర్ చేంజ్ లేవా ఎవడన్నాడు పనికొచ్చినాడు ఎవడనుంటే నాకు చెప్పండి ఇప్పటికైనా ఛాన్స్ ఇస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కదా ఎన్డీఏ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కదా కేంద్ర వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కదా నో పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కదా నో ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ చెప్తా సార్ దగ్గర 51% లాస్ట్ టైం 2019లో ఆయనకి వచ్చింది మిగిలిన 49% వాళ్ళు అక్కర్లేదు అనుకున్నారు ఇప్పుడు 51%కి 49%లో ఎంత యాడ్ అయింది అన్నది ఒక విశ్లేషణ 49 మందికి ఇంకా ఎంతమంది అక్కర్లేదు అనుకుంది 51%లోంచి ఇటుపక్క ఎంతమంది వస్తారన్నది యుద్ధం అంతేకాని ఇది ఒరిజినల్ ఐడెంటిటీ ఆఫ్ తెలుగుదేశం ఒరిజినల్ ఐడెంటిటీ ఆఫ్ జనసేన ఒరిజినల్ ఐడెంటిటీ ఆఫ్ కాంగ్రెస్ ఒరిజినల్ ఐడెంటిటీ ఆఫ్ బీజేపీ ఒరిజినల్ ఐడెంటిటీ ఆఫ్ ప్రజాశాంతి పార్టీలు కాదు బికాస్ ది ఐడెంటిటీ లెస్ క్యారెక్టర్ అంత కింద చెప్పాలి ఐడెంటిటీ లెస్ క్యారెక్టర్ అని ఎందుకు చెప్తున్నట్టే పార్టీ పరంగా వాళ్ళ పార్టీ విధి విధానాలతో దీనికన్నా ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికి వెళ్ళడానికి యుద్ధం జరిగితే క్యారెక్టర్ ఎవాల్యుయేషన్స్లో వీళ్ళకన్నా వీళ్ళ క్యారెక్టర్స్ బాగున్నాయి యాజ్ ఫార్ యాజ్ మేనిఫెస్టో అనొచ్చో లేదంటే వీళ్ళ యొక్క వ్యక్తిగత గుణగణాల్లో వీళ్ళ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగినవి అని చెప్పే ఉదంతం ఉంటే మీకు ఒక ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో చెప్పాలంటే దగ్గర 52 వేల కోట్లు సంక్షేమం చేసిన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లెక్కలు చెప్తారు వాళ్ళు అండ్ వెసెస్ జగన్మోహన్ రెడ్డి గారు 72 వేల కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు వేయండి 5 ఏళ్ళు 35 5 ఏళ్ళు 10 3,60,60,000 కోట్లు సంక్షేమం చేసింది ప్రతి రూపాయి లెక్క ఉంది ఈ 52 వేల కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు అంటే 2.5 లక్షలు సంక్షేమం చేసిన వాళ్ళు ₹1 లెక్క చెప్తే సభకు నమస్కారం అని చెప్పొచ్చు వాళ్ళ దగ్గర మళ్ళీ ఓ జీవీ రెడ్డి చార్టెడ్ అకౌంట్ సాయిబాబు చార్టెడ్ అకౌంటెంట్ పయ్యవాళ్ళ కేసు పిఎస్సీ చైర్మన్ యనమల రామకృష్ణులు అట్టు ఉన్నారు అకౌంటబిలిటీ లేదు అర్థమైందా అధికారం ఇస్తే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు కానీ అధికారం సక్రమంగా నిర్వర్తిస్తున్న ఈయన మాత్రం ఏలిటి చూపించి రాక్షస పాలన దించేయాలని వస్తున్నారు ఇందుకు ఇది ప్రజలకి ఖచ్చితంగా అర్థమవుతుంది 2.5 లక్షలు అంటే 10 లక్షల బడ్జెట్ పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 3.5 లక్షలు అనాపైస లెక్కలతో చూపించాడు ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 1,103 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే చూపించారు నేను మీరు కాదు ఈ పకోడీ ఛానళ్ళు ఈ భౌగోళిక పేపర్లు కాకుండా ఇవాళ మీరు నిజంగా చెప్పాలంటే హిందూ పేపర్ కనుక చూస్తే ఫెనామినల్ గ్రోత్ సీన్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అవును చూసాను ఇది ఇంగ్లీష్ పేపర్ బాబు ఇది జూమ్ చేయమ్మా ఇట్స్ హిందూ ఆర్టికల్ అండ్ దీనికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మనకి బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆర్బీఐ అండ్ నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ఇచ్చే స్టాటిస్టిక్స్ మనకి ఇంపార్టెంట్ దీంట్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ 1 బిజినెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూపిస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీంట్లో క్రియేట్ చేయకపోతే ఇవన్నీ రావు ఇది సాధారణంగా ఉన్నాయి పోనీ వాళ్ళని నమ్మినా నమ్మపోయినా వాళ్ళకి అర్థమయ్యే భాషలో మీరు 19,50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తెచ్చిన దగ్గర అందులో చోటు పట్టుకొచ్చి రాసి మీ చేతిలో ఈయన చేతుల మీద రెబ్బర్ కట్ అయింది కదా కన్స్ట్రక్షన్ అయ్యి ఇది నిజమైతే అవి కూడా నిజమే కదా సరే అది ఓకే నా పాయింట్ ఏంటంటే పొలిటికల్ యాంగిల్లో దాడి ఎవరు చేసుంటారు ఎవరో ఒక పిల్లల్ని పట్టుకున్నారని చెప్తున్నా ఇంకా బయటకు రాలేదు దాడి తర్వాత నిన్న జరిగిన ర్యాలీలు ఇవన్నీ చూస్తే ఏమనిపించింది ఎలా ఇప్పుడు మీకు మాట చెప్తా సార్ కోడికత్తి ఉదంతంలో ఎయిర్పోర్ట్లో జరిగింది అది నిజమో అబద్ధమో తెలియదు వీళ్ళు చెప్పి అబద్ధాలే నిజం అనుకుందాం ఎగ్జాంపుల్ దానికే ఆయనకి 151 సీట్లు ఇచ్చారు ఇది ప్రజాబాహుల్యంలో ఆయన ప్రజల సమక్షంలో రాయిచ్చి కొట్టాడు లేదా రాయలేడు వెపన్ని దేంతోనో క్యాటల్ బార్తోనో దేంతోనో కొట్టాడు ఇవన్నీ అనుకుందాం దీనికి అది అబద్ధమో నిజం అనుకుందాం కాసేపు పక్కన పెడితే ఓ రోజు గ్యాప్ తర్వాత 2 రోజు ఆయన ప్రజల్లోకి వచ్చాడు స్వచ్ఛందంగా ప్రజలు ఎంతమందిని తరలించగలరు అంతమంది ఆడపిల్లలను తరలించగలరు అడవులన్నా వద్ద
ఓకే, అంటే దాన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూడాలనే దాంతో వచ్చింటారా ఎట్లా? ఆబ్వియస్గా అదే కదా. ఇప్పుడు మనవి మానవతా కోణాలు ఉన్న మనుషులు ఉన్న సమాజం సార్. మానవత అన్నది ఎలా ఉంటుందంటే కన్సర్న్ ఉంటుంది, అయ్యో పాపం అని. ఇప్పుడు రోజు నేను డిబేట్ చేస్తూ ఉంటాను, నేను మెట్లు ఎక్కితే కాలు పడ్డాను అనుకోండి సార్, ఏం ప్రసాద్ ఎలా ఉంది మీకు కాళ్ళని అడుగుతారా? అంతేకాని చచ్చినోడే చచ్చిపోకుండా కాలు ఎందుకు ఎరగొట్టుకుంటా బొరతక్కదు అని కూర్చోబెడతారు మీరు. అంతే కన్సర్న్ ఉంటుందిగా. ఆ కన్సర్న్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అదే రెసిప్రోకేట్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు. మీకు ఎప్పుడైతే కోడికత్తి ఉదంతంలో నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అది వేరే సంగతి, బట్ ఇదైతే ప్రజా బాహుళ్యంలో జరిగింది. ఓకే, డైరెక్ట్ అటాక్ కనపడుతుంది, ప్లస్ రక్తం కనపడుతుంది, గాయం కనపడుతుంది, కాబట్టి ఆబ్వియస్గా ఇట్ సీమ్ సంథింగ్ సెన్స్. విత్ సెన్స్ అండ్ వితౌట్ సెన్స్ అన్న దగ్గర విత్ సెన్స్ సంఘీభావం ప్రకటించని. సో దీన్ని నమ్మితే మరి సుగాలి ప్రీతిని అలా చేస్తే రాష్ట్రం వణికిపోవాలా? జగన్మోహన్ రెడ్డికి దెబ్బతలిగితే రాష్ట్రం అంతా అల్లకల్లోలు చేస్తున్నారు, సుగాలి ప్రీతికి అలా జరిగినప్పుడు ఎందుకు చేయలేదు, ఇంకెవరో పిల్లోడిని కాల్ చేసినప్పుడు ఎందుకు చేయలేదు అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. ఎవరు నడుతారా భయ్, నువ్వు నాకు అర్థం అవ్వదు. సుగాలి ప్రీతి అప్పుడు గవర్నమెంట్ ఎవరిదండి మీరు చెప్పండి సార్, జర్నలిస్ట్ మీరు, ఎవరిదండి గవర్నమెంట్ ఉంది? చంద్రబాబు నాయుడు గారు. మన ఆడ సంఖ్యనాకితే వీళ్ళు సంఖ్యకి పొత్తు పెట్టుకుంటే నువ్వు ఎవరిని అడగాలి? నేను నిన్ను అడగాల, ప్రజలను అడగాల? ఓకే, అప్పుడు రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం ఉండాలి. ఆబ్వియస్గా ఇప్పుడు ప్రభుత్వం అన్న దగ్గర మీకు ఒకటే మాట చెప్తున్నా, గతంలో కోడికత్తి ఉదంతంలో సెక్యూరిటీ బాధ్యతలు ఎవరిది? ఎన్ఐఏ మన రాష్ట్ర ప్రభుత్వం కదా. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఎయిర్పోర్ట్లో జరిగింది అది, అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఎన్ఐఏ బాధ్యత అది, అందుకే ఎన్ఐఏ దర్యాప్తుకి ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ కదా అప్పుడు సిబిఐ చేయాలనుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ రావద్దని చెప్పి కోరింది, కాబట్టి ఇప్పుడు ఒకటి సిబిఐ రావద్దండి, రెండోది మనోడికి పోలీసుల మీద నమ్మకం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. సో ఈ మూడింటి అవుట్కమ్లు ఏముంది, అన్నయ్య తీసుకుని దర్యాప్తు చేశారు. ఇది వాట్ వే స్టేట్ గవర్నమెంట్ ఎన్ఐఏ చెప్పింది పలానా వాడు వచ్చి పొడిచాడు అనేది ఎన్ఐఏ కన్ఫర్మ్ చేసింది. ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు ఏంటి మోటో ఏంటి సపరేట్ విషయం, బట్ పొడిచింది అది పర్ఫెక్ట్. దానికి కూడా నేను వాళ్ళ పొద్దున్న డిబేట్లో ఎవరు జనసేన ప్రతినిధి అడ్వకేట్ ఏంటి కూడా భలే ఆర్గ్యూ చేశాడు నాతో, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాంగ్మూలం ఇవ్వట్లేదని. ఎవరిని మా పొడిచి చచ్చింది ఆయన ఈయన వాంగ్మూలం. మీకు చిన్న లాజిక్ చెప్తా సార్, ఒక యాక్సిడెంటల్ కేసులో ఉంటాయి మళ్ళీ అనమాట, ఒక క్రానికల్ ఆర్డర్లో 50 మందో 30 మందో విట్నెస్లో పెట్టేస్తారు, పెట్టిన వాళ్ళు ఎస్ఐ గారు సిఐ గారు లాస్ట్ వస్తారు. సిఐ గారికి తీరుకుండా రావచ్చు, తీరిక లేకుండా రావచ్చు, ఆ కేసు వాయిదాలు పడుతూ ఉండొచ్చు. నేను వచ్చి బయటకు వచ్చి ఎస్ఐ రావట్లేదు కాబట్టి నాకు అన్యాయం జరిగిపోతుందంటే ఏమైనా అర్థం ఉందా? లేకపోతే విట్నెస్లు 5 రావట్లేదంటే పోవాలి కదా, ముఖ్యమంత్రి గారు కూడా పోవాలి కదా. ఎలా పోతారు? కన్వీనియంట్ గౌరవ న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు ఇవన్నిటికీ ఇది ఉంటుంది కదా, స్టిపులేటివ్ టైం ప్రయారిటైజేషన్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది కదా. సరే, అది వదిలేద్దాం అక్కడతో. మనకి ఇప్పుడు గుంటూరు కృష్ణా దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం కూటమి స్వీప్ చేస్తుందనే ప్రచారం తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తుంది. ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు కథలు చెప్పకండి సార్, చేస్తోంది. ఈ తెంగరమేళం అంతా తీసుకెళ్ళి తెలుగుదేశం నుంచి ఎత్తుకోదేసిన బ్యాచ్లు ఆ బీజేపీ తెలుగుదేశం జనసేన ఇచ్చుకుంటే ఇది ఎన్డీఏ కూటమి ఉంది, వాళ్ళకాడ కూటమి, నాకు అర్థం కాదు. సో గుంటూరు విజయవాడ ఇప్పుడు గోదావరి జిల్లాల్లో యాత్ర చూసిన తర్వాత ఆ రకమైన సిమ్టమ్స్ ఏమైనా కనపడుతున్నాయా? ఆ రకమైన సింటమ్స్ కన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ కనపడుతుంది చంద్రబాబు నాయుడులోను పవన్ కళ్యాణ్లో. ఎందుకు మీరు గమనించట్లేదు? F2 సినిమా చూసారా? చూసా. ముసలోడికి ముందు ఆ భావవయసులు ఎక్కువ ఉండబట్టి ఆడవాళ్ళు మెడికల్ తీసి సరిగ్గా ఇంట్లో కూర్చోబెడితే తర్వాత కూర్చొని అంతేగా అనుకుంటుంటాడు. అలాగే ఇప్పుడు వీళ్ళు విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఎలక్షన్ అయ్యేదాకా. ఆ తర్వాత ఏముంటుంది? అంతేగా అనుకోవడమే ఉంటుంది, ఇంకంతకనే వెళ్ళి. సార్ ఒకటి మాట చెప్తున్నా, ప్రజలు ఈ ప్రభుత్వం పాలన జగన్మోహన్ రెడ్డి ఈ మూడే కాన్సెప్ట్స్ నడుస్తున్నాయి సార్. వీళ్ళ దగ్గర ప్రజలు లేరు, వీళ్ళు ఎంతసేపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని గోకి పెచ్చులు బీగుదామని చూస్తున్నారు. వీళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ నెయిల్ కట్టర్లు తీసి మొత్తం గోర్లన్నీ కత్తిరిస్తే బొకురుతున్నారు. ఏం వస్తుంది? పెచ్చులోవడం కాకుండా వేలు మంటకిపోయి తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి డ్రామా చేస్తున్నారంటూ నారా లోకేష్ గారు చాలా పెద్ద ఎత్తున ప్లీజ్ సార్, చిన్నపిల్లలు రాజకీయాల్లోకి తేకండి. చిన్నపిల్లలు వాళ్ళ పక్కన పార్కుల్లో ఆడుకునే వాళ్ళు రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు సార్. కర్మగాలి తండ్రి ఆబ్లిగేషన్స్ ఎత్తుకెత్తుకుంటే ఇలాగే ఉంటుంది. చిన్నపిల్లడు ఏంటి? ఇప్పుడు రేపు పొద్దున్న మీ అబ్బాయిని కూడా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మా ఎండీ అని చెప్పండి, స్కూల్ మానేసి ఇక్కడ కూర్చొని నేను ఎండీ అని మేసాలు చెప్పుకుంటే తిరుగుతాడు. అట్లా కాదు కదా ఆయన. మరి అట్లా కాదని మీకైతే మీకు అట్లా కాదు కానీ ఆడికైతే అట్లా అంటే ఎలా చెప్పండి? ఎమ్మెల్సీ అయ్యారు, మంత్రి అయ్యారు, పని చేశారు, మళ్ళీ పోటీ చేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువ, వడ్డించి కూడా మనవాడైతే పంతిలో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా బూరి పడద్దు అన్నది జగవెరిగిన సత్యం. ఇప్పుడు మీరు నేను చదువుకున్నాం సార్, నేను గర్వంగా చెప్తాను, విజయనగరం ఎంఆర్ కాలేజీలో చదివాను, ఎంఆర్ హై స్కూల్లో చదివాను, ఇంటర్మీడియట్ ధరంపూర్ కాలేజీ చదివాను, ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ చేశానని మేసాలు తిప్పి చెప్తా. నువ్వు ఏడు చదివినట్టు స్టాన్ఫర్డ్లో చదివి, స్టాన్ఫర్డ్లో చదివాను, మరి 10th క్లాస్ ఇంటర్
డిగ్రీ యాడ్ చదివినా చెప్పమంటే మన లోకేష్ ఆయన చెప్పిన ఉదంతం చెప్పారా? ఎందుకు మీకు డౌట్ ఉంది దాని 10th ఎక్కడ చదివారు ఇంటర్ అరే నేను అడిగిన ప్రశ్న సార్ సింపుల్ సార్. మీరు జర్నలిజం మాస్టర్స్ చేశారు, ఎక్కడ చేశారు సార్? ఉస్మానియాలో. శబాష్. నేను ఉస్మానియాలో చదివాను. డిగ్రీ ఎక్కడ చదివారు సార్? కోదాడ. ఎస్. మీరు మాస్టర్స్ ఉస్మానియాలో చదివాను గర్వంగా చెప్తాడు. మనోడు కూడా అల్లాడు పోయి స్టాన్ఫోర్డ్లో చదివి వచ్చానంటాను కదా. డిగ్రీ అన్నది మీరు ఎందుకు చెప్పగలరు? ఇప్పటిదాకా మనోడు విషయం ఎప్పుడు రాలి అలా జగన్మోహన్ రెడ్డి ఎత్తి డిగ్రీ దా పోయాడంటే వాడు ఇంటర్మీడియట్ పాస్ అయితేనే పోతారుగా. 10th క్లాస్ పాస్ అయితే ఇంటర్కి పోతాడు కదా. నేను మాస్టర్స్ చేస్తాను సార్, డిగ్రీ కరస్పాండెన్స్ చదువుతా. అది కరస్పాండెన్స్ వాట్ ఎవర్ డిగ్రీ చదివి మరి దానికి కూడా యూనివర్సిటీ పేరు ఉంటుంది కదా. ఉంటుంది. ఎందుకు మరి ఏం చెప్పడానికి సార్? మీ 10th కరస్పాండెన్స్ నేను ఎంకామ్ కరస్పాండెన్స్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక ఎంకామ్ చేశా. అది చెప్తాను నేను. 10th క్లాస్ పాస్ అయిన వాడిని నువ్వు 8 ఏడు చదివావు 9 ఏడు చదివావు 7 అవసరం లేదు కదా. యువర్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ విచ్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ గ్రాడ్యుయేట్ కాలేజ్. సో నారా లోకేష్ గ్రాడ్యుయేషన్ చేయలేదు మీ అనుమానమా? నాకేం లేదు, ఎక్కడ చదివి చెప్తే చాలు. స్టాన్ఫోర్డ్కి వెళ్ళాడు కాబట్టి కరస్పాండెన్స్ డిగ్రీ కూడా యాక్సెప్టబుల్. ఎలక్షన్ అఫిడవిట్ లో బెటరా అవన్నీ ఉంటాయి. ఎందుకంటే మీరే అడిగారు కదా 8th 9th 10th రాస్తారని. మాస్టర్ క్వాలిఫికేషన్ రాయొచ్చు కదా. అదే రాస్తారు మాస్టర్ క్వాలిఫికేషన్. చేత చిన్నపిల్లలు సార్, వాళ్ళు ఆడుకుంటుంటే బలవంతం తీసుకు. నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రకి, జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం యాత్రలకి పర్టికులర్ దయించి దేన్నైనా కంపేర్ చేయండి సార్. గోదావరి జిల్లా 3000 మంది పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని జీతాలు ఇచ్చుకుని వాళ్ళతో తెప్పలు పడి గోతలం పడంతా బొంగరాల్లో తిరిగిన యాత్రకి దీనికి దయించి కంపేర్ చేయకండి. ఇది గత ఎండాకాలంలో చేసిన దాంట్లో కమిలిపోతాడని 4-5 దాకా బయటికి రాని పాదయాత్రలకి ఈయన పాదయాత్రలకి వాళ్ళ నాన్నగారు చేసే యాత్రలకి ఒకసారి కంపేర్ చేయకండి. దయించి మాట్లాడకండి సార్. చిన్నపిల్లలు కమిలిపోతారు, ఎన్న ముద్దలు బ్యాచ్ కాబట్టి ఇంట్లో ఆడిస్తుంటారు గోరు ముద్దలు తినిపించి. వాళ్ళని వెళ్తూ రాజకీయ నాయకులతో కంపేర్ చేయాలి. గన్నవరంలో చాలా పెద్ద యువగలం సభ చాలా పెద్ద ఎత్తున పెట్టారు కదా. అప్పుడు ఇది కంక్లూజన్ పవన్ కళ్యాణ్ వచ్చిన గన్నవరంలో పెట్టారు సభ. కృష్ణాలో పెద్ద తిరగలేదు కానీ గన్నవరం దండకం అది దాని సభ అనరు సార్. ఫ్రస్ట్రేషన్ బయటకు తీసి సభ బుక్ పట్టుకొని చూపించాయని ఆ రోజే కదా మాట్లాడేది. చిన్నప్పుడు హోంవర్క్లు రాస్తే అలా దిక్కుమాల పుస్తకాలు అన్ని పట్టుకొని తిరగవలసిన అవసరం ఉండదు. సో ఇప్పుడు కంపారిజన్ లేదంటారా? మీరు జర్నలిస్ట్ చేయండి, ఆ దిక్కుమాల కంపారిజన్ అడిగితేనే నాకు చెవుల నుంచి రక్తం వస్తుంది. ఎవరితో అనుపోలిస్తున్నారండి వీళ్ళందరూ? ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఆశీర్వాదంతో ఎదిగిన ఒక గొప్ప నేతలు, నాయకులు. ఈ బలవంతం తీసుకొచ్చి నెత్తికెత్తే బలవంతాన్న ఇంట్లో తిట్లు దండకాలు బయట ఇక్కడ తగలాడని తీసుకొస్తే ఓ ఎమ్మెల్సీ మినిస్టర్ అయ్యి రెడ్ బుక్ లో మీ పేరు కూడా రాసి ఉంటాడు. దరిద్రం వెళ్ళిపోద్ది. వాళ్ళు చంపితే కూడా సిద్ధంగా ఉన్నాను, సావడానికి కూడా సిద్ధంగా. దరిద్రం వెళ్ళిపోద్ది. వీడు చంపేస్తే మేము గాజులేసి కూర్చున్నాం. చర్చిలోపుగా 4 చంపేసేస్తాను మొహమ్మట్లు లేకుండా చెప్తున్నా. వీళ్ళు చంపేసి అంత పొగడిగా లేడు కానీ అక్కడ అలా మొహానికి. పార్టీకి సంబంధించిన నాయకుడు, రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు, మాజీ మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి, నంబర్ 2 ఇన్ తెలుగుదేశం పార్టీ. మీరు సినిమాలో బ్రహ్మాండం చూస్తారనుకోండి. ఆ సినిమా కూడా అంత ముసలాడు గంటల ఎంట్రన్స్ 20 నిమిషాల పాటు ఆ బూటు, తర్వాత ఇంత పెద్ద బెల్ బాటం, ఓ బకిల్ బెల్ట్, తర్వాత పెద్ద కాలర్లు, తర్వాత డాంగ్ డాంగ్ అని మ్యూజిక్, ఆ జేడీ చక్రవర్తి ఎవరిదో మ్యూజిక్ కొట్టిన తర్వాత ముఖం చూపించడానికి రివాల్వింగ్ చైర్లు ఇలా తిరుగుతారు. డింగ్ 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 అని తిరిగిన తర్వాత రామారావు గారిని దండం పెట్టి పూలు హారాలు 20 నిమిషాలు సినిమా అయిపోయింది. అలాగా రామారావు గారు మనోడు, వాళ్ళు నిజమైన మన వాళ్ళందరూ లబోదీపం అంటారు. ఏడున్నారు వాళ్ళకే తెలియదు, నోరు తిరగని బ్యాచ్లు. మీరు ఆయన ఎవరు అంటున్నారు కాబట్టి నేను అన్ని చెప్తారు సార్. ఇప్పుడు మీ అబ్బాయిని పిలిచి అడిగినా చెప్తాడు. నేను నరసింహరావు గారు మా ఎండి గారు అండి, మీకు మీ ఎండి గారు వాళ్ళ అబ్బాయిని నేనని చెప్తాడు. అక్కడ ఐడెంటిటీ నీ క్రియేట్ అయితే ఆ బాబు చెప్పేది ఎలా ఉంటుంది? ఇప్పుడు బ్రాహ్మణం క్రికెట్ ఆడుతుండ కుర్రాడు, రేపు ఐపీఎల్ సెలెక్ట్ అయితే నరసింహరావు గారు అబ్బాయి ఐపీఎల్ సెలెక్ట్ అయ్యాడు, కుర్రాడు క్రికెట్ ఆడుతుండు, భారతీయ విద్యామంలో స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఇలాంటివన్నీ చెప్తారు. ఊరు కూడా సార్ ఎక్కడ పంచాయతీలో వాళ్ళు ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళు ఇంకెవరో నిన్న మొన్న యాక్టర్ వచ్చాడు మన నెత్తి మీద కూడా జ్ఞాపకం ఉన్నాడు. రామారావు గారి పేరు చెప్పి ఈనాడు భోగని గారు అందరికీ దండం సార్. ఆ యాక్టర్లో వాడు ఎలా నిశ్చేష్టుడు కాదో ఈ నిశ్చేష్టుడైన లోకేష్ కూడా అంతే. ప్లీజ్ ఇక్కడ రాజకీయం మన నెత్తి మీదకి, అక్కడ సినిమాలు ఆడికి అంతకన్నా ఇంకెళ్ళలేదు. అందరినీ ఎవరి నెత్తి మీద పెట్టారు. మీ పేరు ఉండుంటే నెక్స్ట్ ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏం పరిస్థితి? చంపేస్తారులో జైలు కేసు చెదగొడతారు. ఈ రెండింటికైనా ఇంకే ఉంటాయి. నేను ఎప్పుడూ చెత్తపడను, వాళ్ళు చెత్తారు 2 రోజని. కానీ నాకు వాళ్ళు గెలిచిన అన్నది సారీ సార్, మీరు ఏబిఎన్ ఎక్స్ ఏబిఎన్ కదా, కొంచెం ఉంటుంది ఆ ఫ్లేవరు, కొన్నాళ్ళే ఉంటుంది, ఇంకేం గౌరవ పార్టీ. సరే గెలుస్తారు. మీరు నేను ఎట్లా చెప్తాం సార్? 5 కోట్ల మంది ఏం ఆలోచిస్తున్నారు? మనం రోజు నేను పిక్చర్లో గెలవు కమిలిపై సచ్చి తిరుగుతున్నాను. నేను సడన్ బార్లు కూడా మొన్నటి దాకా నేను వెళ్ళొచ్చా. ప్రతిదేరా క్షేత్రస్థాయిలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏమందయ్యో, ఏం జరుగుతుందో. నేను ప్రకాశం కూడా తిరిగినా ఆ నీళ్ళు లేక చచ్చిపోతుంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి చచ్చారు కదా, ఏం చేశారని అడిగినోడు వాళ్ళు లేడా? వాటర్కి కిలోమీటర్లు నడుచుకుంటూ బిందె నీళ్ళ కోసం నేను సిగ్గుపడుతున్నాను సార్. నేను చూశాను మీతో పాటు. ఛే
ఎందుకే 70 సంవత్సరాల స్వతంత్రం ఎవరో మీకు అందరికి నేనే కనుక అదే నియోజకవర్గంలో ఉండుంటే గుంజకట్టుంది ఒక్కొక్కరిని పట్టుకుని అవును మా అయితే చచ్చిపోతాం. బయట నుంచి ఎక్కడో వచ్చి ఊరికే పొగడి కబులు చెప్పడం కదా పవన్ కళ్యాణ్. ఒకసారి ప్రకాశం నీళ్ళ కోసం ఎదురైతే జాతర అయితే గొడవలు చేయ ఎమ్మెల్యేని మాట్లాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ వాళ్ళు సస్తున్నారు జేబుల నుంచి డబ్బులు పెట్టుకుని. పాత ఏం చేశారు చేతనైతే ప్రశ్నించి అవి నువ్వు చేయవలసిన పనులు. ఎవరికైనా మీ దిక్కుమాల రాజకీయాలు పెట్టాపురం సామాజిక వర్గాలు గోపెట్టలు ఉంటాడు పోతారా. 5 ఏళ్ళు నికరంగా పనిచేసి ఉంటే ఇది నేను చేసిన పని ఈ నియోజకవర్గం కన్నాడు మగోడు అక్కడ నిలబడతాడు అన్న. ఇంకా వాటర్ సమస్య బిందెలతో పట్టుకొని పోవాల్సి రావడం అనేది అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. రైట్, ఫైనల్గా సార్ ఒక దౌర్భాగ్యం చెప్తా సార్. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంది కూడా నీటి ఎద్దళ్ళండి. అదే కదా దౌర్భాగ్యం ఎలా ఉంటుందంటే శ్రీశైలం నుంచి వచ్చే కృష్ణానది పరివాహక ప్రాంతం అది. వెలుగొండలో నీళ్ళు వచ్చేస్తే సస్యశ్యామలు అయిపోతుంది. వెలుగొండలో నీళ్ళు ఇందాక ఎందుకు దాటలే మీరు? ఎవరో మిమ్మల్ని అడగకుండా కూర్చుంటుంది. ప్రాజెక్ట్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు దాకా నీళ్ళు ఎప్పుడో కంప్లీట్ అయ్యింటే ఇప్పుడు పరిస్థితి అదే కదా. గత 5 ఏళ్ళ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఆడు కడతారు సస్తాడు అండ్ వదిలేసి మా నెత్తి మీదకి ఇది కట్టుకొని కూర్చోకుండా లేదు సార్. నిజంగా చెప్తున్నాను, నేను తిరుగుతుంటే నిజంగా ఈ రోజుకి కూడా నిజంగా ఆ ప్రజలను కూడా నాకు జాలేస్తాను సార్. వాళ్ళు ఇప్పుడు చూడండి కంప్లైంట్ కూడా లేదు. ఆ కంప్లైంట్ కాదు సార్, వాళ్ళ ఆక్రందన. నేను నిజంగా ఒక నిలబడిన ఎమ్మెల్యేకి గౌరవ చేస్తున్నారు అతన్ని, అంటే గట్టిగా గతమాయించి అడుగుతున్నారు. బట్ పాత వాడిని ఏం చేశారు? ఆ నియోజకవర్గంకి వచ్చినప్పుడు తాడేసికి ఎందుకు కట్టరు మీరు? ఈ అట్లీస్ట్ ఈ రాబోయే రోజులైనా ఎవడైనా ప్రభుత్వం రానండి సార్, నియోజకవర్గ సమస్యలు తీర్చబోనని ఎమ్మెల్యేలని కట్టి కూర్చోబెట్టండి. ముఖ్యమంత్రి ఖచ్చితంగా నియోజకవర్గ సమస్య ఇది, దీనికి ఆన్సర్ ఇదని ఇమ్మీడియట్ గా చెప్పకపోతే అప్పుడు మాట్లాడండి. అంతేకాని జడ్డి మోలోకాల్లో మాత్రం ప్రజలు బతకండి సార్. నిజంగా ఈ 70 సంవత్సరాల స్వాతంత్రంలో బేసిక్ కమ్యూనిటీస్ కూడు గూడు కూడా నీళ్ళు లేకుండా ఎవడైనా బతకగలరా? దుర్మార్గం, టూ మచ్. ఎండాకాలం తాగడానికి అరే మామూలుగా జస్ట్ కారు దిగితే ఎండకే చచ్చిపోతున్నాం సార్. అలాంటిది ఆడవాళ్ళు తల్లి సమానాలు సార్. నిజంగా వాళ్ళు అంత దూరాలు మోసుకుని, ఎందుకంటే ఒకే బోరు 2 బోర్లు పనిచేస్తున్నాయి. అవును. క్షేత్రస్థాయి సమస్యలు ఎలా ఉన్నాయంటే కొన్ని ఎక్కడ వేసిన గొంగళీలు అక్కడే ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఇవాళ వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చి 4 వర్షాలు పడితే నిజంగా ఆ ప్రకాశం నెల్లూరు పరిసర ప్రాంతాలు ఎలా సస్యశ్యామలు అవుతుంది. కానీ 5 ఏళ్ళు ఈ పని చేసిన వాళ్ళని రికగ్నైజ్ చేయకుండా ఎవడు ఏం చేయను అని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం మనం? ఏం చేస్తున్నారా మీరు రాష్ట్రాన్ని పట్టుకుని? తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి. నన్ను చంపేస్తారు, ఎవరిని చంపేస్తారు, చంపితే చంపుకుంటారు సార్. ఏముంది, ఎవరికి ఉపయోగం నన్ను చంపితే? కక్ష కదా మీ పైన, అంటే వాస్తవాలు వినడానికి కొంత ఇబ్బంది. అది వాళ్ళ ప్రాబ్లం సార్, నాకేంది? నేను నిజంగా చెప్తున్నాను, ఎవడైనా సరే గొడవ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ తర్వాత మీకు మళ్ళీ చెప్తున్నా, నీళ్లు కనీసం ఇల్లులు ఇలాంటివి ఏర్పాట్లు చేయకుండా ఎవడైనా నాటకాలు ఆడితే ఎమ్మెల్యేలు గ్రౌండ్లో ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలాగా నిరంతరం ప్రజల్లో లేని ఎమ్మెల్యేలు ఎవడన్నా ఉంటే కట్టండి, ఇంటికి వెళ్ళండి, ఏం పర్లే, ఇంటికి వెళ్ళండి, ఈడ్చుకురండి బయటికి. చైతన్యం లేకపోతే కష్టం. చైతన్యం మారండి. మనం 70 సంవత్సరాలు ముష్టి వల్ల తిరుగుతున్నాం. మన డబ్బులు బ్యాంకులు ఏటీఎంలో ఉంచుకుని ఏటీఎం పనిచేయకపోతే 5-10 ఏటీఎంలు ముష్టి వల్ల తిరుగుతున్నాం. ఎవడరా మనకి ఈ విధమైన రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి మన డబ్బులకి? ఇవెందుకు మనం గమనించుకోలేకపోతున్నాం? చూద్దాం ఏం జరుగుతుందో. ఫైనల్గా ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయిపోయింది. రేపు ఎల్లుండి నోటిఫికేషన్ కూడా వస్తున్నట్టుంది. నోటిఫికేషన్ తర్వాత ఇంకా హీటెడ్ ఇది ఉంటాయి. ఈసీ ఓవర్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అంతకన్నా ఇంకెళ్ళి ఈసీ ఇప్పటికైతే బాగానే ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో బాగా యాక్ట్ చేస్తుందనే పేరు ఉంది. చూడాలి ఫర్దర్గా ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే